దావీదు భక్తుడు ఒక మేలు అనుభవించిన తర్వాత కృతజ్ఞతతో రాసిన కీర్తన ఇది. సాధారణంగా మన జీవితంలో మనం ఎన్నో మేళ్ళు అనుభవిస్తూ ఉంటాం. అయితే మనుషుల్లో ఉండే ఒక సహజ లక్షణం ఏంటంటే మేలును మనం మర్చిపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి మేలు దేవుడు చేశాడన్న సంగతి గుర్తించాం అన్నమాట. మేలు పొందాము, ఆనందించాము, వెళ్ళిపోయాము. అంతేగాని అరే ఆ మేలు నా దేవుడు చేశాడు అని చెప్పి గుర్తించిన మళ్ళీ తిరిగి ఆయనకి వందనాలు చెల్లించాం. ఒకసారి మర్చిపోతూ ఉంటాం. ప్రభు దగ్గరికి ఒకసారి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ప్రభు 10 మందిని స్తుతి చేశాడు, కానీ వెనక్కి వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఒక్కడే వెనక్కి వచ్చాడు. అప్పుడు ప్రభు ఆ వ్యక్తిని చూసి అంటున్నాడు, మిగిలిన 99 ఎక్కడున్నారు? వారు కూడా మేలు పొందారు కదా, వారు వెనకలు రాలేదే అంటున్నాడు అనమాట. సో దేవుడు మన దగ్గర నుంచి కోరేది ఏంటంటే మనం మేలు అనుభవించినప్పుడు తిరిగి ఆయనకు స్తుతులు చెల్లించాలి. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు ఎన్నో మేళ్ళు మన జీవితంలో చేశాడు. ఆయన మేళ్ళు చేశాడు కాబట్టే మనం ఇంతవరకు నెమ్మదితో క్షేమంతో ఉన్నాము. ఒక సంవత్సరాన్ని అంతానికి ఆఖరి నెలకు వచ్చాం. సో మన హృదయం నిండా ఉండాల్సింది ఏంటంటే దేవుని పట్ల కృతజ్ఞత. కీర్తన 103 అంటున్నాడు కదా, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరువొద్దు అంటున్నాడు కదండి. సో ఇంతకీ ఈ కీర్తనకారుడు కీర్తన 34లో ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు అని అంటే, దావీదు భక్తుడు సౌలు నుంచి తప్పించుకొని పారిపోయి ఇశ్రాయేలు దేశం నుంచి ఫిలిస్తీన్ దేశంలోకి వెళ్ళిపోతాడు. ఆ బౌండరీ దాటేస్తాడు అనమాట. ఫిలిస్తీన్లు గుర్తుపట్టి అతను పట్టేసుకుంటారు, రాజు దగ్గరకు తీసుకొస్తారు. రాజు ముందు ఉన్నాడు దావీదు, చుట్టూ ఏమో సైనికులు ముట్టడించారు. ఇంకా చనిపోతానేమో అనుకున్న సమయంలో దేవుడు తనకు చాలా కృప చూపించాడు. వెర్రి వాణి వల్లే కొంచెం ప్రవర్తించాడట. రాజు చూసి, ఏంటి పిచ్చోడిని తీసుకొచ్చారు నా ముందు అని చెప్పి తోలేస్తాడు. దావీదు అందులో నుంచి బయటపడిన తర్వాత తన ప్రాణాన్ని కాపాడిన దేవుని ఎంతో కృతజ్ఞత చెల్లిస్తాడనమాట. అదే మనం ఇక్కడ చూస్తాం. అయితే చూడండి, దావీదు ఆ కష్టంగా వెళ్ళినప్పుడు తను భరించిన భయాలు ఏంటో కొన్ని పదాలతో రాస్తాడంటే ఇక్కడ చూడండి. 4వ వచనంలో చూడండి, ఒక మాట అంటున్నాడు, నేను యెహోవా యందు విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను. సో ఆ కష్టంలో ఆయనకి ఏమున్నాయి? చాలా భయాలు ఉన్నాయి. 6వ వచనంలో ఏమో శ్రమలు అన్న మాట ఉపయోగిస్తారు చూడండి. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించుడు, అతను శ్రమలన్నిటి నుండి అతన్ని వెనక నుంచి ఏమో సౌలు, తీరా ఇక్కడికి వస్తే ఫిలిస్తీయులు. ఈ శ్రమలన్నిటి నుంచి కూడా దేవుడు నన్ను విడిపించానంటున్నాడు. సో భయాలు ఉన్నాయి, ఆయనకి శ్రమలు ఉన్నాయి. ఇంకా మీరు కొంచెం కిందకి వెళ్తే 18వ వచనంలో ఇంకో మాట అంటాడండి చూడండి, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గలవారిని ఆయన. తన మనసు గురించి ఇక్కడ రాస్తున్నాడు. ఆ కష్టాల వల్ల తన హృదయం ఏమైందంటండి? విరిగిపోయింది, మనసు నలిగిపోయింది. అంటే తన మనసంతా కూడా కష్టాలతో నిండిపోయింది అనమాట. అలాంటి పరిస్థితులు కూడా దేవుడు ఆయన్ని దాటించాడు అంటున్నాడు అనమాట. ఇంకా కొంచెం కిందకి వెళ్తే 19 ఆపద అన్న మాట ఉపయోగిస్తారు చూడండి. నీతిమంతుడు కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటి నుండి యెహోవాని. సో దావీదుకి ఏంటేంటి ఉన్నాయి? భయాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, ఇంకా తన మనసు నలిగిపోయింది, హృదయమేమో విరిగిపోయింది, అంతేకాకుండా ఎన్నో ఆపదలు. సో ఈ పదాలను మనం చూస్తున్నప్పుడు మనకు అర్థం తన మనసు ఎలాంటి పరిస్థితిలో ఉందో. నిజానికి చుట్టూ శత్రువులే, నాన్నవారు ఎవరు లేరనమాట. తన సొంత దేశంకి వెళ్తే అక్కడ సౌలు కాసుకొని కూర్చున్నాడు. ఫిలిస్తీన్ దేశం ఉంటే వీళ్ళు ముట్టడించారనమాట. అలాంటి కష్ట పరిస్థితిలో ఉంటే దేవుడు ఆయన్ని విడిపించాడు. అందుకోసం ఈ కీర్తన 34వ అధ్యాయం మనం అర్థం చేసుకోవడానికంటే ఒక 2 ప్రశ్నలు వేసుకుందాం. మొదటి ప్రశ్న ఏంటంటే, మనం ఎలా సిద్ధపడాలి? దేవుణ్ణి స్తుతించడానికి ఎలాగా సిద్ధపడాలి? రెండోది, అసలు ఏమని ఆరాధించాలి? ఈ 2 ప్రశ్నలు వేసుకుంటే ఎన్నో లక్షణాలు, ఎన్నో సత్యాలు మనం నేర్చుకుంటాం. ఏమండి, ఆదివారం మనం మందిరంకి వచ్చినప్పుడు అండి, హృదయంలో దేవుని గురించి అర్థం చేసుకుని వెళ్ళాలి. ఎక్కడి నుంచి దావీదు ఏ రకంగా దేవుని గురించి అర్థం చేసుకున్నాడో ఆ సత్యాలన్నీ కూడా మనము గ్రహించాలి.
నిజంగా దేవుని గురించి అర్థం చేసుకున్నప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను, భయాలు ఎగిరిపోతాయి, హృదయం నిండా సంతోషం వస్తుంది. భయాలు ఎగిరిపోతాయి, హృదయం నిండా ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. అంతేకాదు భవిష్యత్తును గురించిన ఆ ఆ బెంగ దిగులు ఏమాత్రం కూడా ఇంకా మనకి ఉండవన్నమాట. నాకేం పర్లేదన్న గొప్ప నిరీక్షణ మనకు వచ్చేస్తుంది. ఎంతవరకు నడిపించిన దేవుడు ఇక మీద కూడా నన్ను నడిపిస్తాడు అన్న గొప్ప నిరీక్షణ మనకు వస్తుంది అనమాట. సో భయాలు పోతాయి, సంతోషం వస్తుంది, ఎంతో నిరీక్షణ మనకి వస్తుంది అనమాట. కాబట్టి మనం ఇక్కడికి వచ్చినప్పుడు మనం దేవుని గురించి అంటే అర్థం చేసుకోవాలన్నమాట. సో ఈ కీర్తన 34 ఒక 2 ప్రశ్నలు మీ ముందు పెడతాను. మొదటిది ఎలా సిద్ధపడాలి, రెండోది ఏమని ప్రభుని ఆరాధించాలి. ఈ 2 క్వశ్చన్స్ కొంచెం జాగ్రత్తగా ఆలోచిద్దాం. మొట్టమొదటిగా అసలు ఎలా సిద్ధపడాలండి అంటే మొదటగా దావీదు తనతో చెప్పుకుంటున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను నేనేం చేస్తాను? సన్నుతిస్తాను. చూడండి, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదును, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అంటున్నాడు. సో ఇక్కడ మొదటి వచనంలో తనతో చెప్పుకుంటున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను ఏం చేస్తాను? సన్నుతిస్తాను. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అంటున్నాడు. ఎక్కడ? కీర్తన 103. అదే ఐడియాతో ఇక్కడ కూడా అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను నేనేం చేస్తాను? సన్నుతిస్తాను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది ఇంకా అంటున్నాడు అన్నమాట. నిత్యం ఉంటుందా? ఎల్లప్పుడూ సన్నదిస్తావా? అవును, ఆయన చేసిన మేలు ఇంత అంత కాదు. మనం కూడా ఇక్కడ కూర్చున్నప్పుడు అండి మన ప్రాణంతో ఏం చెప్పుకోవాలి తెలుసా? ఇన్ని మేళ్ళు నువ్వు అనుభవించావు, నువ్వు ఇక్కడ కూర్చొని దేవుని ఏం చేయాలి? నువ్వు స్తుతించాలి. బీ థ్యాంక్ఫుల్ అని చెప్పి దేవునికి కృతజ్ఞత చెల్లించు అని చెప్పి మనతోనే మనము చెప్పుకోవాలండి. వీ షుడ్ ప్రిపేర్ అవర్ ఓన్ హార్ట్స్. మన హృదయాన్ని మనం సిద్ధపరచుకోవాలన్నమాట. పక్కోడిని కాదు, లేకపోతే ఇంకెవరిని కాదు, మనల్ని మనమే సిద్ధపరచుకొని నేను ఎల్లప్పుడూ యెహోవాను ఏం చేస్తాను? సన్నతిస్తాను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది అని చెప్పి మనకు మనంగా చెప్పుకోవాలి. మనం సాధారణంగా మర్చిపోతామని చెప్పాను కదండి. జ్ఞాపకం ఉంచుకోవడానికి ఏం చేయాలి చెప్పండి? ఏదైనా విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవడానికి ఏంటేం చేస్తాం? చూడండి, ఎన్నో మేళ్ళు అనుభవిస్తున్నాం. రోజు మారినప్పటికీ నిన్న ఏం జరిగిందో ఒక్కొక్కసారి మర్చిపోతాం. గత వారం ఏం జరిగిందో మర్చిపోతాం. జ్ఞాపకం ఉంచుకోవడానికి ఏం చేయాలి సాధారణంగా? సింపుల్గా మన మామూలు ఐడియాస్ ఏమని చెప్పండి? రాసుకోవాలి. కరెక్టేనండి. మనం డైరీ మెయింటైన్ చేసుకోవాలి. కావాలంటే దేవుడు పలానా సంవత్సరం పలానా నెలలో నా విషయంలో ఎలాంటి మేలు చేశాడు, నా భార్య విషయంలో ఎలా మేలు చేశాడు, నా బిడ్డల విషయంలో ఎలాంటి మేలు చేశాడు, నా ఉద్యోగంలో ఎలాంటి మేలు చేశాడు, నా ఇంట్లో నా అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి మేలు చేశాడు. ఇవన్నీ కూడానండి మనం ఏం చేయాలట? రాసుకోవాలి. ఇంకొకటి తెలుసా? రాసుకోవడమే కాదు, ఒకరికొకరం గుర్తు చేసుకోవాలట. అంటే ఎలా తెలుస్తున్నా? ఇప్పుడు నేనున్నాను అనుకోండి, మీరు ఏదన్నా అంటే కంగారులో మీరు అనుభవించిన మేలే మీరు మర్చిపోయారు అనుకోండి, నేనేం చేయాలి? మర్చిపోయాడు ఆ టైంలో దేవుడు నిజంగా ఎంత గొప్ప మేలు చేశారనేప్పటికీ, అవును నేనే మర్చిపోయిన ఆ సంగతి అని అంటాం ఒక్కొక్కసారి కదా. నాకు ఎంతమంది జ్ఞాపకం చేశారు ఒక్కొక్కసారి. జాన్ సుందర్, నువ్వు ఎలా మర్చిపోయావు? ఎంత గొప్ప మేలు నీ దేవుడు చేశారంటే ఒక్కసారి వాళ్ళు కూర్చొని నిజమే కదా, ఇంత మేలు నేను అనుభవించాను కదా అని. సో రాసుకోవడమే కాదు, ఒకరినొకరు ఏం చేయాలటండి? గుర్తు చేసుకోవాలటండి. దేవుడు నీ జీవితం ఎలాంటి మేలు చేశాడు. చూడండి, సంఘం విలువ అదే తెలుసా మీకు? సంఘంలో ఒకళ్ళ జీవితం ఒకళ్ళకి బాగా తెలుస్తూ ఉంటుంది. మీ కుటుంబాల గురించి నాకు తెలుస్తూ ఉంటుంది, నా కుటుంబం గురించి మీకు తెలుస్తూ ఉంటుంది. దేవుడు మీరు అనుభవించిన మేళ్ళు ఏంటో నేను చూస్తూ ఉంటాను. సో ఒకరినొకరు ఆ రీతిగా ఏం చేయాలి తెలుసా? హెచ్చరించుకుంటూ ఉండాలి. అంతేకాకుండా అలాగా ప్రోత్సహించుకోవాలన్నమాట. దేవుడు ఇన్ని మేలు నీ జీవితంలో చేశాడు కదా, మాకు తెలుసు. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు మేము కూడా ప్రార్థన చేసాం, దేవుడు ఎంత బాగు చేశాడు, ఎంత క్షేమంతో ఉన్నావు నువ్వు. సో ఈ రకంగానంటండి ఒకరు జ్ఞాపకం చేసుకుంటూ ఎల్లప్పుడూ దేవుని ఏం చేయాలి? మనం స్తుతులు చేయాలి. ఆ రీతిగా ఒకరొకరు చెప్పుకుంటూ ఉండాలంటండి. ఇంకా దావీదు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే అందరినీ ఆహ్వానిస్తున్నాడు. చూడండి 3వ వచనంలో చూడండి, నాతో కూడా యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. మనం ఏకంగా కూడి ఆయన నామాన్ని ఏం చేద్దాం? గొప్ప చేద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆహ్వానిస్తున్నాడు కదా. నాతో కూడా యెహోవాను గణపరచుడి. చూడండి, సాధారణంగా మనం దేనికి ఆహ్వానిస్తూ ఉంటాం? మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఏదైనా ఉందనుకోండి, ఏదైనా వివాహం లేకపోతే పుట్టినరోజు ఉందనుకో, లేకపోతే క్రిస్మస్ మీటింగ్ పెట్టుకున్నాం అనుకోండి, ఏం చేస్తాం? అందరినీ ఆహ్వానిస్తాం. రండి మీరు కూడా వచ్చి మా సంతోషంలో పాలు పొందండి అని చెప్పి ఆహ్వానిస్తాం.
కానీ భక్తుడు ఇక్కడ ఏ పెళ్ళికి పిల్లట్లే, దేనికి పిలుస్తున్నాడు చెప్పండి? మనం దేవుణ్ణి కలిసి ఏం చేద్దాం? స్తుతిద్దాం, గణపరుద్దాం. ఇది ఇది చాలా గొప్ప విషయం. కాబట్టి నేను ఒక్కడే కాదు, మీరందరూ కలిసి వచ్చి నా సంతోషంలో పాలు పొందాలి. మనందరం కలిసి దేవుని మన స్తుతులు చెల్లిద్దాం. ఏదైనా సంతోషం మనం అందరితో పంచుకుంటాం. ఇప్పుడు మీ పుట్టినరోజు అనుకోండి, ఒక్కలా ఇంకా ఎక్కువ వసుకుని తినేస్తాం, ఏం చేస్తాం? అందరినీ పిలుస్తాం, రండి రండి మీరు కూడా వచ్చి మా సంతోషంలో పాలు పొందండి. భక్తుడు ఇక్కడ ఆహ్వానిస్తున్నాడు. మరి ఈవేళ మనం మందిరంకి వచ్చామండి, ఎవరైనా ఆహ్వానించామా చెప్పండి? లేకపోతే ఎవరైనా ప్రోత్సహించామా? ఎవరైనా వారం నుంచి రావడం మాత్రం ఏంటంటే రావట్లేదు, రండి రండి రండి, మనం అందరం కలిసి దేవుని ఏం చేయాలి? మన స్తుతులు చెల్లించాలి, రండి రండి అని చెప్పి ఆహ్వానించాలన్నమాట, కమ్ కమ్ అని. సో దేవుని స్తుతించడం ఎలా సిద్ధపడుతున్నాడు చూడండి. ముందు తనతో తాను చెప్పుకుంటున్నాడు, నేను ఎల్లప్పుడు దేవుని ఏం చేస్తాను? స్తుతిస్తాను అంటున్నాడు. తర్వాత అందరితో కూడా చెప్తున్నాడు, మీరు కూడా వచ్చి నా సంతోషంలో మన సంతోషంలో పాలు పొందండి, మనం ఏకంగా కూడా ఆ నామాన్ని గొప్ప చేద్దాం అంటున్నాడు అన్నమాట. ఇంకానండి భక్తుడు ఇక్కడ దేవుణ్ణి స్తుతించడమే చాలా విలువగా ఎంచుకున్నాడు. దేవుణ్ణి చాలా విలువగా ఎంచుకున్నాడు. అసలు స్తుతి చెల్లించడం అంటేనే, ఆరాధన అంటేనే ఏంటంటేనండి, దేవుణ్ణి విలువగా ఎంచడం. చెప్పండి, దేవుణ్ణి అన్నిటికంటే విలువగా ఎంచడం. భక్తుడు ఆ భావాన్ని ఇక్కడ ఎలాగా చెప్తున్నాడంటే, 2వ వచనం చూడండి, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నా. ఆ ఒక్క లైన్ చూడండి. ఆయన మనకి ఏదైనా విలువైంది ఉంటే దాన్ని బట్టి మనం ఏం చేస్తాం? అతిశయిస్తాం. భక్తుడు అంటున్నాడు, నాకున్న అన్నిటిలో విలువైనది ఎవరంటే నా దేవుడు, యెహోవాను బట్టే, ఆయన బట్టే నేనేం చేస్తాను? అతిశయిస్తున్నాను. దేవుడు మన మనసులో గమనిస్తూ ఉంటాడండి. అసలు నువ్వు పాట పాడుతున్నావు, నువ్వు వాద్యం వాయిస్తున్నావు, నువ్వు వాక్యం చెప్తున్నావు, నువ్వు ఆరాధన చేస్తున్నావు, అసలు నేనంటే నీకు విలువేనా? నేనంటే నీకు ఎంత విలువ? అది ఆయన ఖచ్చితంగా మన మనసులను ఆయన చూస్తున్నాడు అన్నమాట. మన జీవితంలో అందరికంటే అన్నిటికంటేనండి దేవుణ్ణి చాలా విలువగా ఎంచాలి. ఒక నిజమైన విశ్వాసికి అలా ఉంటుంది, న్యాచురల్గా వస్తుంది అనమాట. పౌలు అంటాడనమాట, సమస్తమును నేను పెంటగా ఎంచుకుంటున్నాను ఆయన ఎరుగు నిమిత్తం, ఎందుకంటే ఆయన నాకు విలువైన వాడు. అబ్రహాంకు పెట్టిన పరీక్షలో అదే, దేవుడు అబ్రహాంని పరీక్ష చేశాడు. దేన్ని విలువగా ఎంచుతున్నాడు అబ్రహాము అని చెప్పి పరీక్ష పెట్టాడు. 100 సంవత్సరాలకు ఒక బిడ్డనిచ్చాడు, ఇస్సాకుని గారవంగా పెంచుకుంటున్నాడు. 12 ఏళ్ళు వచ్చాయి. ఎలా ఎంత ముద్దుంటుంటుందో అబ్రహాముకి చెప్పండి. ఒకటే మాట అన్నాడు దేవుడు, అబ్రహాం నువ్వు ప్రేమిస్తున్న నీ బిడ్డ ఉన్నాడు కదా ఇస్సాకు, నాకు బలి ఇవ్వు. కొట్టే అంటలే, ఏమంటున్నాడు? బలి ఇవ్వు అంటున్నాడు అనమాట. అబ్రహాము ఏమన్నా సాకులు చెప్పాడా? అలాగైతే ముందు ఎందుకు ఇవ్వాలి నువ్వు అని ఇలాంటివి ఏమన్నాడా? ఏమనలేదు. ఏం చేశాడు? ప్రభా ఇస్సాకనా నువ్వు అడుగుతున్నావు, నాకు ఇస్సాక్ అంటే ఎవరు విలువ తెలుసా? నువ్వు విలువ, నాకు ఎవరంత విలువ కాదు, నాకు యు ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ టు మీ. రేపు ఉదయం ఇచ్చేస్తే నాకు అని చెప్పి పట్టుకొని వెళ్ళిపోయాడు అన్నమాట. సో దేవుడు అది చూస్తున్నాడండి. నీ స్నేహితులంటే నేను విలువ, నీ డబ్బు అంటే నేను విలువ, నీ ఆస్తి అంటే నేను విలువ, నీ అందం అంటే నేనంటే నీకు ఎక్కువ విలువ. ఏది నీ జీవితంలో అంత విలువ ఏం చేస్తున్నావు? మనం జీవితంలో తీసుకున్న నిర్ణయాలను బట్టే తెలిసిపోద్ది దేవుడు అంటే మనకి ఎంత విలువ. ఆదివారం ఉండి అనుకుందాం, ఆదివారం ఎక్కడ నేను ఉండానండి, నేను మందిరంకి వెళ్ళిపోతానండి, ఎందుకంటే ఆయన్ని నేను ఆరాధించాలని చెప్పి మందిరానికి నువ్వు విలువిచ్చావంటే ఎవరికి విలువిస్తున్నట్టు? దేవునికి విలువిస్తున్నాను. ఎవడో ఫ్రెండ్ ఫోన్ చేసి అంటాడు, రే మనం బీచ్కి వెళ్దాంరా, లేకపోతే ఎక్కడికది అరకు వెళ్దాంరా అని చెప్పి కబుర్లు చెప్పాడు అనుకోండి, ఈసారికి వెళ్ళిపోదాంలే అని చెప్పి మందిరం ఒక్కటి వెళ్ళావు అనుకో, అక్కడే నువ్వు చెప్పేస్తున్నావు ఏంటంటే, ప్రవ్వా నాకు నీకంటే నా ఫ్రెండ్ విలువ. నోటుతో అనొచ్చేమో నాకు దేవుడు అంటే ఎంతో విలువ, నువ్వు చేసే పనులు ఎలా ఉన్నాయి మరి? ఏ ఒక్క విషయంలోనైనా ఆయన నీకు విలువిస్తున్నావు నువ్వు? దేవుని కార్యం ఏదో జరుగుతుంది, ఒక మీటింగ్ జరుగుతుంది, నీకు ఎన్నో పనులు ఉన్నాయి, పక్కన పడేసి నాకు ముందు దేవుని కార్యం జరుగుతుంది, ముందు అక్కడికి వెళ్ళాలి, నేను అక్కడ ఎంతో పరిచర్య ఉంది, అక్కడ నేను చెయ్యాలి, నువ్వు పరిగెడుతున్నాను కూడా, అక్కడ తెలిసిపోద్ది అనమాట నీకు దేవుడు అంటే విలువ కాదు అనమాట. కొంతమంది జీవితాలను గమనిస్తూ ఉంటే అసలు దేవుడు అంటే విలువ లేదండి వీళ్ళకి అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. దేవుడు అది గమనిస్తాడు. సో మన హృదయాన్ని ఎలా సిద్ధపరచాలి చెప్పండి? ముందేమో మనకు మనంగా చెప్పుకోవాలి, దేవా తన మనసుతో ఏం చెప్పుకున్నాడు ఇక్కడ? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధిస్తాను తనతో చెప్పుకుంటున్నాడు. రెండోది ఏం చేస్తున్నాడంటే అందరినీ ఆహ్వానిస్తున్నాడు, యు ఆల్సో కమ్, నాతో రండి మనం దేవుని స్తుతిస్తానంటున్నాడు. మూడోది
దేవుణ్ణి చాలా విలువగా ఎంచుకున్నాడు. నాకు అందరికంటే అన్నిటికంటే దేవుడు అంటే నాకు ఎంతో విలువ అండి అని చెప్పి ఎంచుకుంటున్నాడు అనమాట. ఆయన సన్నిధి అంటే విలువ, నాకు ఆయన అంటే విలువ. తర్వాత ఎవడనండి, స్నేహితుడు కాదు కదా, ఎవడు నాకు అంత ముఖ్యం కాదండి. నా కుటుంబం కంటే ముఖ్యం నా దేవుడు అండి. ఎందుకంటే నా జీవితంలో నాకు ఇచ్చిన ప్రతిది కూడా ఆయన ఇచ్చాడు. నాకు నా జోబులో ₹1 పడుతుందంటే ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. నేను గట్టిగా గాలి పీల్చి వదులుతున్నానంటే ఆ ఊపిరిచ్చింది కూడా ఎవరో తెలుసా? దేవుడండి. కొంచెం గౌరవంగా బతుకుతున్నానంటే నా జీవితంగా గౌరవించింది కూడా ఎవరో తెలుసా? నా దేవుడండి. ఆయన కంటే నాకు ఏదండి అంత విలువ అని చెప్పి రోషంతో బతుకుతాం. ఆయనకే ప్రాధాన్యత మనము ఇస్తాం అన్నమాట. సో అలా విలువ ఎంచుకోవడం దేవునికి చాలా ఇష్టం అని మన హృదయాల్ని పరిశీలిస్తున్నాడు ఆయన. నిజంగా ఆయన విలువగా ఎంచుకుంటున్నాం లేదా? ఎఫ్ఎస్సి సంఘం గురించి దేవుడు అదే తప్పు చూపించాడు. ఎఫ్ఎస్సి సంఘానికి గురించి ప్రకటన గ్రంథంలో తీయదు కానీ ఏమంటాడు చెప్పనా? ఒక తప్పు నీకు మోపుతున్నాను అంటాడు. ఏంటా తప్పు? ఎఫ్ఎస్సి సంఘమా, మొదటి ప్రేమ లేదు. మొదటి ప్రేమ అంటే ఏంటో తెలుసా మీకు? మనం అనుకుంటున్నాం ఓన్లీ రక్షింపబడినప్పుడు కొత్తలో ఉండే ప్రేమ ఏమో అనుకుంటున్నాం. అది కాదండి దాని అర్థం. మొదటి అంటే అంతంటే మొదటి స్థానం అంటే అన్నిటికంటే నువ్వు దేవుణ్ణి ఏం చేయాలి? మొదటి స్థానం ఇవ్వాలి. అర్థమైంది నీకు? దేవా నువ్వు సంతోషంగా ఉంటేనే నాకు సంతోషం. వేరే వాళ్ళు ఏడ్చినా పర్లే, వేరే వాళ్ళు బాధపడినా పర్లే, నాకు నీ మొక్కలో నేనేం చూడాలి? సంతోషం చూడాలి. నువ్వు సంతోషంగా లేకపోతే నాకు ఇంకేం సంతోషం. చూడండి, ఇంట్లో పెద్ద ఫంక్షన్ పెట్టుకున్నావు, ఇంట్లో పిల్లోడు అలిగి మూల కూర్చున్నాడు అనుకోండి, నీకు సంతోషం ఉంటుందా? అందరూ వస్తున్నారు, బోల్డ్ మంది వస్తున్నారు, భోజనాలు చేస్తున్నారు, సరదాగా అందరు ఉన్నారు, కానీ నీ సొంత కొడుకు మాత్రం మూల కూర్చొని ఏడుస్తున్నాడు అనుకోండి, నీకు ఎలా ఉంటుంది చెప్పండి? నువ్వు సంతోషంగా ఉండవు. ఎందుకు? నీ కొడుకంటే నీకు చాలా ప్రేమ, విలువ, అంతేనా? ఆడు సంతోషంగా ఉంటేనే నేను ఆ స్థానంలో ఇప్పుడు ఎవరిని పెట్టాలి తెలుసా? నువ్వు దేవుని పెట్టాలి. దేవా నువ్వు సంతోషంగా ఉంటేనే నేను సంతోషం తండ్రి, నువ్వు సంతోషంగా లేకపోతే నేను తట్టుకోలేను నేను. అప్పుడు అది దేవుడు చూస్తాడనమాట, నీకు నేనంటే చాలా విలువ అంటాడనమాట. ఓకే, సో అదొకటి తన హృదయాన్ని సిద్ధపరచుకున్నాడు. తర్వాత ఇంకా సాక్ష్యం చెప్తున్నాడండి. చూడండి 5వ వచనంలో, ఎక్కడ 6వ వచనంలో అంటాడు, ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, అతడు శ్రమలన్నిటి నుండి అతన్ని రక్షించును. 5వ వచనం, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూను లజ్జింపకపోను. ఈ మాటలు 5, 6 వచనాలకు అర్థం ఏంటంటేనండి, దావీదు దేవుడు తనతో చేసిన మేళ్లను అక్కడ ఉన్న వారందరితో కూడా చెప్తున్నాడు. ఈ దీనుడు మొర్రపెట్టాడు, వాడు యెహోవా ఆలకించి అతని శ్రమలన్నింటి నుంచి ఏం చేశాడు? విడిపించాడని చెప్పి ధైర్యంగా సాక్ష్యం చెప్తున్నాడు అన్నమాట. మనం కూడా దేవుడు చేసిన మేలును బట్టి ఏం చేయాలండి? సాక్ష్యం చెప్పాలన్నమాట. సో 4 విషయాలు మనం చూసాం. ఎలా సిద్ధపడాలి అండి అంటే మనతో మనం చెప్పుకోవాలి, అందరినీ ఆహ్వానించాలి, దేవుని చాలా విలువగా ఎంచాలి, అంతేకాకుండా ఇతరులకు సాక్ష్యము చెప్పాలి. ఒకసారి మనకు మందిరంలో 31st నైట్ అని ఇలాంటి టైంలో మనం సాక్ష్యం చెప్పని అవకాశం ఇస్తాం. ఏం చేయాలండి? ఏం చేయాలి చెప్పండి? దేవుడు చేసిన మేలు నోరు తెరిచి బహిరంగంగా చెప్పాలి. సిగ్గుపడకూడదు. మేలు అనుభవిస్తావా, అది చెప్పడానికి నీకు సిగ్గా? ఇది మనుషులు చూస్తున్నారని గమనించొద్దు. ఎవరు చూస్తున్నారు తెలుసు? అది దేవుడు చూస్తున్నాడు. నీ హృదయంలో నిజంగా కృతజ్ఞత ఉంటే చెప్పకుండా ఉండలేవు. నాకు ఆశ్చర్యం వేసిందంటే అంటేనండి, కొంతమంది నాకు ఫోన్ చేశారు ఇప్పుడు, జస్ట్ గత 2 వారాల క్రితంలో ఫోన్లు చేసి, బ్రదర్ నాకు ఒక్క అవకాశం 31st నైట్ ఇవ్వండి, ఒక చిన్న సాక్ష్యం చెప్పాలి అంటే ఆల్రెడీ వాళ్ళు నెలకు ముందే ఆల్రెడీ ప్రిపేర్ సిద్ధపడిపోతున్నారు అన్నమాట. ఎందుకంటే దేవుడు చేసిన మేలు నాకు చెప్పకుండా ఉండలేకపోతున్నానండి. నాకు ఒకసారి అవకాశం, నాకు అనిపించింది నిజంగా వీళ్ళు మంచి విశ్వాసులు. ఎందుకంటే దేవుడు చేసిన మేలు వాళ్ళు గమనించారు, వాళ్ళు స్తుతించడమే కాకుండా ఈ సత్యాన్ని నేను ఖచ్చితంగా చెప్పాలన్న ఆశలకు ఉంది. మంచి విశ్వాసులండి. దేవుడు నిజంగా దీవిస్తాడు అలాంటి వాళ్ళని. ఆ దీనిలే అలా సాక్ష్యం చెప్పగలరు అనమాట. నా గొప్పతనం కాదండి, దేవుడు మేలు చేశాడండి, అయోగ్యుడిని, నాకు ఇలాంటి మేలు చేశాడని చెప్పి ధైర్యంగా చెప్తారనమాట. ఇదండి, ఆ రీతిగా మనం సిద్ధపడాలి. రెండో ప్రశ్న ఏంటంటే, మరి ఏమని మనం ఆయన స్తుతులు చెల్లించాలండి? ఒక 6 విషయాలు క్లుప్తంగా నేను చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిదండి,
దేవుడు భక్తుని ప్రార్థన ఆలకించినందుకే దేవుని స్తుతులు చెల్లిస్తున్నాం. సో దేవుడు మన ప్రార్థన ఆలకించువాడుగా మనం దేవుని ఏం చేయాలి? ముందుగా మనం స్తుతులు చెల్లించాలి. 4-5 వచనాలు చూడండి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించెను. నేను యెహోవా యొద్ద ఏం చేశాను? విచారణ చేశాను. నాకు కష్టం వచ్చింది, ఆ టైంలో విచారణ చేశాను. ఏమండి ఆలోచించండి, దావీదు పరిస్థితి ఎలాంటిది? అక్కడ సీన్ ఏంటి? ఎదురుగుండా రాజు. ఏ రాజు? ఫిలిస్తీన్ల రాజు. చుట్టూ ఫిలిస్తీన్ల సైన్యం, మధ్యలో పెట్టలా దూరిపోయాడు ఎవరు? దావీదు. అక్కడ అంటున్నాడు, యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన బైబిలన్నింటిలో నుండి విడిపించాను. ఎప్పుడు విచారణ చేసావు? నీకు అంత టైం ఎక్కడ ఉందయ్యా అని అంటే ఎలా చేసి ఉంటుంటాడు ఆలోచించండి. నాకు తెలిసి సంఖ్యలు వేసి ఉంటారు, పోలీసులు పట్టే బేడీలు వేసి తీసుకొచ్చి ఉంటారు. ఆ టైంలో చాప వేసుకొని మోకరించి ప్రార్థన చేసుకుని అవుద్దా? ఎలా చేసి ఉంటాడు చెప్పండి. ఆ భయాల్లోనే కళ్ళు మూసుకొని మనసులో ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకొని చెప్పి ఆ హృదయంలో ఉన్న ప్రార్థన నోటితో కూడా వ్యక్తపరచలేదు. నువ్వు మనసులో ఉన్న ప్రార్థన, నీ ఆలోచనలో ఉన్న ప్రార్థన దేవుడు ఆలకించి ఆయన నీకు జవాబు ఇచ్చాడు. అసలు అది నాకు వింటుంటేనే ఆశ్చర్యం అనిపించింది. ఏంటి అంత కష్టాలు మనసులో చేసుకున్న ప్రార్థన దేవుడు ఆలకించాడా? నాకు ఇంకా ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటో తెలుసా? ఈ మొదటి పాయింట్లో దావీదు ఒక తప్పు చేశాడు. ఆ తప్పు చేసినప్పుడు ప్రార్థన చేశాడు, ఆయన దేవుడు విన్నాడండి. ఏం తప్పు చేశాడు చెప్పగలరా ఆ టైంలో? చెప్పాలి. మీరు పాయింట్కి వచ్చారు, కానీ ఒక విషయం ఏంటో తెలుసా? అసలు మనోడు ఇశ్రాయేల్ దేశం దాటి రాకూడదు. ఇశ్రాయేల్ దేశం దాటి తప్పించుకొని, ఎవరి దగ్గర నుంచి తప్పించుకొని? సౌలు దగ్గర నుంచి తప్పించుకొని ఎక్కడికి వచ్చాడు? ఫిలిస్తీన్ల దగ్గర. అక్కడికే దేవుడికి బండాలి, అసలు కోపం రావాలి. అసలు నిన్ను ఎవడు రమ్మన్నాడు నిన్ను అని అంటాడు. మనం అయితే అదే అడుగుతాం కదా, నేను అక్కడ ఉండమంటే ఇక్కడికి కూర్చోమంటాం మనం ఆ స్థానంలో ఉంటే. కానీ దేవుడు తప్పు చేశాడు. దావీదు ఫిలిస్తీన్ల దేశానికి రాకూడదు, అసలు దేవుని మీద ఆధారపడకుండా, దేవుడే దిక్కు అనుకోకుండా ఫిలిస్తీన్లను ఆశ్రయించాడు. మరి అలాంటప్పుడు అసలు దేవుడు మొర వినకూడదు. అసలు ఎంత గొప్ప దేవుడు అంటేనండి, అలాంటి దేవుడు అయోగ్యుడే, కానీ దేవుడు అలాంటప్పుడు తన మొర ఏం చేశాడు? అలాగే నేను అనుకుంటాను మనసులో పశ్చాత్తాపడి ఉన్నాడేమో, ప్రభువా నేను అసలు ఇక్కడ రాకూడదు, కానీ తప్పు అయిపోయింది, వచ్చాను, నేను నీ మీద నమ్మకం పెట్టుకోకుండా, నిన్ను ఆశ్రయించకుండా నేను ఇలాగా నా సొంత జ్ఞానంతో ఆలోచించి ఫిలిస్తీన్ దేశానికి వచ్చాను, చిక్కులో పడిపోయాను. ఆయన దేవుడు వినకూడదు అసలు, కానీ అయోగ్యుడే. కానీ దేవుడు మొర ఏం చేశాడండి? మనం కూడా నిజానికి చెప్పాలంటేనండి, అనేక సార్లు ఆయన బాధ పెట్టాం. దేవుడు మనం మొర వినకూడదు అసలు, ఆయన కనికరించి ఆయన నీ మొర నా మొర ఏం చేశాడు? ఆలకించాడు. తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన ప్రార్థన ఆయన ఏం చేస్తాడండి? ఆలకిస్తాడు. సంసోను గురించి ఆలోచించారు ఎప్పుడన్నా? జీవితాంతం పాపాలు చేసి కళ్ళు పీకేశారు, శత్రువులు దొరికిపోయాడు. ఆఖరిలో ఆ స్తంభాల మధ్య నించొని ప్రార్థన చేస్తాయి, ఒక్క మారు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆయన అన్నాడు. దేవుడు ఎంత మంచి దేవుడు అంటేనండి, ఎంత కృపగల దేవుడు అంటే, సంసోను మొర ఏం చేశాడు? ఆయన ఆలకించాడు. నీ మొర నా మొర, అసలు మన మొరలు వినకూడదు అసలు, కానీ నీ మొర నా మొర ఆయన ఏం చేశాడండి? ఆలకించాడు. అందుబట్టే మనం దేవుణ్ణి ఎంతో స్తుతులు చెల్లించాలి. హీఈస్ అ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడుగా మనం ఆయన ఎంతో స్తుతులు మనము చెల్లించాలి. అది మొదటి విషయం మనం నేర్చుకుందాం. ఆ రీతిగా మనం దేవుని ఎంతో మన స్తుతులు చెల్లించాలి. రెండో పాఠం దేవుడు మనల్ని కాపాడే దేవుడు. ఆయన మనల్ని ఏం చేస్తాడండి? కాపాడే దేవుడు. ఇది కీర్తన 34:7 వచనంలో మంచి మాట ఉంటుంది చూడండి. 7 యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. పాత గ్రంథంలో ఎక్కడన్నా దూత, యెహోవా దూత అన్న మాట ఎక్కడన్నా ఉంటేనండి, అది ఎవరికి వర్తిస్తున్న మాట తెలుసా? యేసు ప్రభుకి. అది గుర్తుపెట్టుకోండి. ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ అన్న టైటిల్ పాత నిబంధన గ్రంథంలో యేసు ప్రభుకి వర్తించింది. బైబిల్లో యేసు ప్రభుకి చాలా పేర్లు ఉన్నాయి. పాత నిబంధనలో ఇమ్మానుయేలు ఎక్కడుంది? అది పాత నిబంధన గ్రంథంలో, యెషయా గ్రంథంలో మనకు కనపడుతుంటాయి అలాంటి పేర్లు. ఆయన అనేక పేర్లు మనం యేసయ్యకు చూస్తాం. అందులో ఒకటి ఏంటంటే ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్. సో
యెహోవా దూత అన్నమాట. సో ఇక్కడ యేసు ప్రభుని గురించి 7వ వచనం ఏముందంటే, యెహోవా ఎందు బైబిల్కి వెళ్ళే వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని ఆయన కావలి ఉండడం అంటే అర్థం ఏంటి? కావలి వారు ఏం చేస్తారు? కాపాడుతారు. దేవుడు నిన్ను నన్ను మన ప్రాణాన్ని ఆయన ఏం చేస్తున్నాడండి? కాపాడుతున్నాడండి. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఎందుకు సమీపించదు? ఆయన నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. ఎక్కడ కాపాడాడు? ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము అంటున్నాడు. రెక్కలు అంటే మనం ఒకసారి అనుకుంటాం దేవునికి ఏమన్నా ఇలా రెక్కలు ఉంటాయండి, అది కాదు దాని అర్థం. ఒక పక్షి ఎలాగైతే బిడ్డలను రెక్కల చాటున భద్రపరుచుతుందో ఆ రీతిగా దేవుడు నిన్ను నన్ను మన ప్రాణాన్ని ఆయన కాపాడుతున్నాడు. కీర్తన 27లో అంటాడు ఆయన మన ప్రాణదుర్గం అంటండి. ఆయన ఏంటంటే ఒక పాట కూడా ఉంది, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నా రక్షణే, ఆయన నా ప్రాణదుర్గం అంటే అర్థం ఏంటి తెలుసా? మన ప్రాణాన్ని కాపాడుతుంది ఆయన. ఇప్పుడు చూడండి, ఒక దీపం వెలిగించాం, గాలి వచ్చి ఆరిపోతుందేమో అనిపిస్తుంది మనకి, వెంట పరుగు వెళ్ళి మనం ఏం చేస్తున్నాం? చేతులు ఇలా పెట్టి ఏం చేస్తున్నాం? అలా కాపాడుతున్నాం కదా. దేవుడు మన ప్రాణాన్ని అలాగ ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. ఆయన వల్ల మనం బ్రతుకుతున్నాం. ఆయన మనం ఆయుష్ పెంచుతున్నాడు. ప్రపంచంలో ఎక్కడ కూడా క్షేమకరమైన ప్లేస్ ఎక్కడ లేదండి. మనం అనుకోవచ్చు పలానా చోటుకి వెళ్ళిపోతే చాలా క్షేమం ఉంటుంది అనుకుంటున్నాం, అక్కడే అనుభవిస్తాం, నరకం అనుభవిస్తాం. దేవుడు కనుక కాపాడకపోతే మనం ఎక్కడ కూడా క్షేమకరమైన ప్రాంతము లేదు. దేవుడు మాత్రమే, ఆయన రెక్కల కిందనే మనకి క్షేమము ఉంది. ఇంకో విషయం చెప్తున్నాను. ఒకసారి ఎలీషా మీద శత్రువులు వస్తారు. గెహజీ భయపడిపోతూ ఉంటాడనమాట. అమ్మో శత్రువులు వచ్చారు, మనం ఇద్దరమే ఉన్నాం, మనం చంపేస్తారేమో ఏమిటో అని భయపడతా ఉంటే ఎలీషా ఒక చిన్న ప్రార్థన చేస్తాడు. దేవా వీడి కళ్ళు తెరువు ఒక్కసారి అంటాడనమాట. అంటే నీ కాపుదల ఏంటో ఒక్కసారి చూపించు అంటాడనమాట. 2 రాజులు 6:16 ఉంటుంది మాట, ఒకసారి చూడండి. దేవుడు ఆయన ఒక్కసారి కళ్ళు తెరిచేటప్పటికి చుట్టూ ఏం కనిపించాయో. 2 రాజులు 6వ అధ్యాయము 16వ వచనం. అతడు భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారికంటే అదుకులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీరి కండ్లు తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లు తెరవచేశారు. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండునట్లు చూచను. ఏం చూశారంటండి? అగ్ని గుర్రములు రథములు నిండున్నాయంటండి. ఎవరి చుట్టూ? ఎలీషా చుట్టూ. నిజంగా చూసేటప్పటికి కళ్ళు తెరుచుకున్నాడు అనమాట. నిజానికి దేవుడు ఒక్కొక్కసారి మన కళ్ళు తెరాలండి. ఎందుకంటే మనం ఇవి చూడక అసలు నేను ఒంటరినండి, నేను ఎలా బతకనండి, నాకెవరండి, నీకు దేవుడు సరిగ్గా ఇంకా తెలియదు. నీకు దేవుడు ఎవరో సరిగ్గా తెలియదు. నిన్ను కాపాడుతున్న దేవుడు ఎవరో నీకు ఇంకా సరిగ్గా తెలియదు అన్నమాట. ఆయనే నిన్నేం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. నిన్న మేము మీటింగ్లో మరియా జీవితాన్ని లో నుండి ఒక లక్షణం మేము చూసాం. జాన్సన్ గారి ఇంటి దగ్గర మీటింగ్ జరుగుతున్నప్పుడు మరియను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆమె గర్భాన్ని ఉపయోగించుకొని లోకానికి వచ్చాడు. మరియా కన్యక, కానీ గర్భాన్ని దేవుడు వాడుకున్నాడు. నిజానికి దేవుడు తన గర్భాన్ని వాడుకున్న ద్వారా మరియ చాలా చిక్కుల్లో పడుతుంది. అవునా కదా చెప్పండి? సమాజం తను చూస్తే ఏమంటారు? నువ్వేదో తప్పు చేసావంటారు. తన సాక్ష్యం పోద్ది ఒక పక్క నుంచి. తర్వాత సమాజం అవసరమైతే రాళ్ళతో కూడా చంపేస్తారు. ప్రాణానికి ప్రమాదం ఉంది. అంతేకాదు ఆల్రెడీ ప్రదానం చేయబడి ఉంది. ఎవరితో? యోసేపుతో. యోసేపు కూడా ఏం చేస్తాడు? విడిచిపెట్టేస్తాడు. సో తన కుటుంబం పాడైపోద్ది, తన సాక్ష్యం పోద్ది, తన ప్రాణమే పోద్ది అనమాట. అంత ప్రమాదంలో ఉంది ఎవరు? మరి. కానీ దేవుడు ఏం చేశాడు? ఎంత అద్భుతంగా అంటే ఇప్పుడు యోసేపుతో మాట్లాడాడు. యోసేపు తన కుటుంబాన్ని నిలబెట్టాడు. దేవుడు తన సాక్ష్యాన్ని కాపాడాడు. అక్కడి నుంచి తీసుకెళ్ళి ఎలిజబెత్ దగ్గర ఉండని చెప్పాడు. అంతేకాకుండా తను డెలివరీ అయ్యే టైంకి తీసుకెళ్ళి బెత్లెహేమ్కి తీసుకెళ్ళిపోయాడు. ఆ ప్లేస్లోనే ఉండకుండా చేశాడు అనమాట. సో మొత్తం మీద దేవుడు ఆయన బిడ్డని ఏం చేశాడు?
కాపాడు, సాక్ష్యాన్ని, ప్రాణాన్ని, తన కుటుంబాన్ని కాపాడాడు. నువ్వు ఈ రోజు వరకు నువ్వు ఇంత క్షేమంగా ఉన్నావంటే నీ చుట్టూ దేవుడుండి నీ జీవితాన్ని ఏం చేస్తున్నాడండి? కాపాడుతున్నాడు. నా జీవితాలు కాపాడుతున్నాడు. ఆ కాపుదల బట్టే మనం దేవుని ఎంతో ఏం చేయాలి? స్తుతించాలి. మర్చిపోవద్దు. ఈ సంవత్సరం అంతా నిన్ను కాపాడింది ఆయన. 2 విషయాలు మనం నేర్చుకున్నాం. ఆయన కాపాడువాడని. మూడో పాఠం అండి, ఆయన ఉత్తముడు. ఆయన చూడండి 8వ వచనం మంచి మాట ఉంటుంది. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనండి, ఆయన ఆశ్రయించున్నాడు దాన్ని. ఉత్తముడు అన్న మాటకు అర్థం ఏంటంటే మంచివాడు. ఇంగ్లీష్లో టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఇస్ గుడ్ అన్న మాట ఉంటుంది. ఆయన ఎంత మంచోడో రుచి చూచి తెలుసుకోండి. ఏమండి, కొన్ని విషయాలు రుచి చూస్తేనే కానీ అర్థం కాదు. ఇప్పుడు నేను సపోజ్ ఒక మంచి బిర్యానీ తిని వచ్చానండి, కూర్చొని వర్ణిస్తున్నాను దాన్ని. ఎలాగంటే, ఏమండి ఉలవచారు ఉందండి, ఎంత బాగుందో అండి. ఏమండి ఆవకాయ ఉందండి, ఎంత బాగుందో అండి. ఆ మటన్ ఉందండి, దానిలో ఉన్న మసాలా ఎంత బాగుందంటేనండి, అసలు కొంచెం అది ఇది అంటున్నాను అనుకోండి. మీరు ఏమంటారు చెప్పండి? మాకు అర్థం కావట్లేదు బాబు. మాకు నిజంగా అర్థం అవ్వాలంటే నువ్వేం చేయాలి? నువ్వు తినేయడం కాదు, మాకు పార్సిల్ పట్టుకురావాలి. అప్పుడు రుచి చూస్తే నువ్వు చెప్పింది అంతా మాకు అర్థమవుద్ది. అంతేగాని నువ్వు నీ మాటలతో నీ బిర్యానీ వర్ణించినా మాకు ఏమాత్రం కూడా అర్థం కాదు. కొన్ని రుచి చూస్తేనే మనం అనుభవించగలం. ఏమండి, ప్రభు క్షమించేవాడే, కానీ ఆ క్షమాపణ యొక్క రుచి నువ్వు చూసావా? ప్రభు సహాయం చేసేవాడే, ప్రార్థనలకు జవాబిచ్చేవాడే, కానీ నువ్వు వ్యక్తిగతంగా రుచి ఏంటో నువ్వు చూసావా? ప్రభు సంతోషమిచ్చే దేవుడు. ఆయన ఒక దగ్గర అంటాడు, నేను ఇచ్చే సంతోషం ఎవరు మీ వద్ద నుండి తీసివేయలేరు అని అంటున్నాడు అనమాట. నా దగ్గర సంపూర్ణ సంతోషం, నిత్యము సుఖము ఉంది. ఆ రుచి ఏంటో నీకు అసలు తెలుసా అని దేవుడు అంటాడు. మనం రుచి చూస్తేనే మనం నిజంగా దేవుని మన స్తుతులు చెల్లిస్తాం. ఇక్కడ అన్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాను. ఆయన మంచితనం ఏంటో నువ్వు నేను ఏం చేయాలి? రుచి చూడాలి. ఇంకో విషయం చెప్తాను చూడండి. దావీదు ఎక్కడ దేవుని యొక్క మంచితనాన్ని ఎలా రుచి చూసాడు తెలుసా అండి? ఒక మాటలో చెప్తాను, అయోగ్యుడికి మేలు చేశాడండి. దావీదు నిజంగా అక్కడ మేలు పొందడానికి అర్హుడు కాదు. అంటే ఒక చెడ్డోడికి ఆయన మేలు చేశాడు. మళ్ళొకసారి చెప్తాను, చెడ్డోడని ఎందుకు అనేసాను? అసలు దేవుణ్ణి బాధ పెట్టాడు అక్కడ. దేవుడు నన్ను కాపాడు, నేను కానీ ఇశ్రాయేల్ దేశంలో ఉంటే సౌలు ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు అంటే ఎవరిని అంటున్నట్టు? అరే నీకు అసలు విజయం ఇచ్చింది ఎవరు? గొలియాతు మీద దేవుడు కదా. అసలు ఎంతవరకు నువ్వు ప్రాణంతో ఉన్నావంటే, సౌలుని టచ్ చేయకుండా ఉన్నాడు అంటే దానికి కారణం నీ గొప్పతనం కాదు కదా, దేవుడు కదా. మరి ఇప్పుడు నువ్వేమంటున్నావు? అమ్మో నేను కానీ ఎక్కడ ఉంటే ఖచ్చితంగా సౌలు నన్ను ఏదో రోజు చంపేస్తాడు, కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? ఫిలిస్తీన్ దేశంకి వెళ్ళిపోతాను అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుణ్ణి అవమానించాడు. దేవుణ్ణి ఏం చేశాడు? అవమానించాడు. ఒక భార్య భర్త నాకు నమ్మకం లేదు, నేను వెళ్ళిపోతాను, నీ దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే భర్తని అవమానించాడు. నీ చేతకన్నోడు, నువ్వు నన్ను చూసుకోలేడు నువ్వు అని చెప్పి వెళ్ళిపోయిందంటే భర్త చాలా బాధపడతాడు, ఆయన అవమానించినట్టు. అలాంటి దేవుణ్ణి ఎంత అవమానించాడో చూడండి దావీదు. మీరు ఆ సీరియస్గా అర్థం చేసుకోండి. ఫిలిస్తీన్ దేశంకి వెళ్ళిపోయాడంటే మాటలు కాదు అది. నా దేవుడు చేతకాని వాడు కాబట్టి ఒక ఫిలిస్తీన్ నన్ను కాపాడగలడు అనుకుని వెళ్ళిపోయాడు అనమాట. నిజానికి దేవుడు ఆయనకి అసలు ఏ మేలు చేయకూడదు, ఆ మొర కూడా ఆయన వినకూడదు అనమాట. కానీ దేవుడు ఎంత మంచి దేవుడు అంటేనండి, ఒక అనర్హుడుకు దేవుడు మొర ఆలకించి తన ప్రాణాన్ని ఏం చేశాడు? కాపాడాడు. అది ఆయన మంచితనం. మంచుకోళ్ళకి ఎవరైనా మంచి చేస్తారు, కానీ ఇక్కడ మనం చూస్తే ఒక అయోగ్యుడుకు దేవుడు మంచి చేశాడు. దేవుడు మనల్ని రక్షించినప్పుడు కూడా అదే పని చేశాడండి. మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయింది. మనం అంచోడమని కాదు, ఆయన మన కోసం ప్రాణం పెట్టింది. మనం ఆయనకేవో పూజలు అవి చేసి ఆయన ఎంతో సంతోషపరిచాం కాబట్టి పోన్లే వచ్చి ఇంత సహాయం చేసిన మీకోసం ప్రాణం పెడతానులే అని చెప్పి రావడం కాదు. మనం భక్తిహీనులమై ఉండగా, బలహీనులమై ఉండగా, దేవునికి శత్రువులమై ఉండగా, పాపులమై ఉండగా, ఆయన దోషకులుగా, హింసకులుగా, హానికరులుగా ఎంత ఘోరమైన జీవితాన్ని జీవిస్తూ ఆయన గాయాలు రేపుతున్న అలాంటి పనికిమాలైన మల్లాంటోళ్ళ కోసం నడినెత్తి నుంచి హరికాలు వరకు కూడా పచ్చిపుండ్లతో నిండిపోయినట్టుగా పాపాలు చేసిన నిన్ను నన్ను ఆయన చూసి
అసహించుకోకుండా నీ స్థానానికి వచ్చి నీ బదులు నా బదులు ఆయన శిక్ష భరించాడు, మన పాప శిక్ష భరించాడు. ఎందుకంటే ఆయన మంచి దేవుడు కాబట్టి. హీస్ అ గుడ్ గాడ్. మనం అనాల్సిందే, దేవా నువ్వు నా మంచోడని కాదు, నువ్వు నాకు మేలు చేసింది. ఒక అయోగ్యుడికి నువ్వేం చేస్తున్నావు? మేలు. నాకు యాకోబు దేవుడిని ఎక్కడ రాసినా నాకు అదే గుర్తొస్తూ ఉంటుందండి. దేవుడు ఎవరిని అంటున్నాడు? యాకోబు అంటే ఒక మోసగాడు అంటాం మనం, కానీ ఒక మోసగాడికి కూడా నేను దేవుణ్ణి అని చెప్పి ఆ యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. అలాంటి వారిని ఎంతో మేలు చేసి ఆయన దేవుడుగా ఉన్నాడు. ఆయన మంచి దేవుడు. అందుబట్టి మనం మన స్తుతులు చెల్లించాలి. ఈ మంచి దేవుడు మన జీవితంలో మనకు మేలే చేస్తాడు. కీర్తన 119:68 అంటాడన్నమాట, నీవు దయాళుడు అయి మేలు చేయుచున్నావు అంటాడు. సో దయాళుడన్నా ఉత్తముడన్నా మంచివాడన్నా ఇవన్నీ ఒకటే అర్థం. దయాళుడుగా దేవుడు ఏం చేస్తాడు? మనకి మేలు చేస్తాడు. యాకోబు పత్రిక 1:17 అంటున్నాడు, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును. సో మనం ఏ మేలు శ్రేష్టమైనది మనం జీవితంలో అనుభవించామా, రిమెంబర్, దేవుని హస్తం నుంచే వచ్చింది అది నీకు. ఆయన ఎందుకు చేశాడండి అంటే ఆయన మంచి దేవుడు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఎవరిని వస్తే ఆయన మేలు చేసే పంపించాడు. వట్టి చేతులతో ఎప్పుడూ పంపించలేదండి. రోగులు వచ్చారు, ఆయన ఏం చేశాడు? స్వస్థపరిచాడు. వాక్యం లేనివారు వచ్చారు, అరే వీరు కాపరు లేని గొర్రెల వరే ఉన్నారు అని చెప్పి అనేక సంగతులను వారికి బోధించాడు. ఆహారం లేకపోతే ఆహారం పెట్టాడు. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు మేలు పొందే వెళ్ళారన్నమాట. ప్రభు దగ్గరకు వచ్చిన మనం ఆయన సన్నిధిలో ఆయన మనకేం చేస్తాడు? ఖచ్చితంగా మేలు చేస్తాడు. ఎందుకంటే ఆయన మంచి దేవుడు. అయోగ్యులకు సహితం ఆయన మంచి చేసే దేవుడు ఆయన. 4వది, ఆయన పోషకుడు. ఆయన ఎవరండి? పోషకుడు. చూడండి 10వ వచనం, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. 9 చివరిని కూడా అంటచ్చు, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదువ లేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆకలి. సో సింహపు పిల్లల గురించి ఎందుకు ఇక్కడ ఎత్తారు అని అంటే, సింహం అని అంటే మనకేం తెలుసు? అది మృగాలకి అది యొక్క రాజు, ద కింగ్ ఆఫ్ ద జంగల్ అంటారనమాట, మృగరాజు అంటారనమాట. దాన్ని ఎందుకండి అంత పెద్ద పేరు పెట్టారు, మృగరాజు అని ఎందుకు పెట్టారండి అంటే, లయన్ కంటండి స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఒక సింహానికి అది కానీ ప్లాన్ వేసిందంటే ప్లాన్ సాధారణంగా ఫెయిల్ అవుదట. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అక్కడ ఏదైనా జంతువు ఉందనుకోండి, ఇది ఒక స్ట్రాటజీ వేస్తుందట, ఇది ఒక ప్లాన్ వేస్తుందట, దాన్ని ఖచ్చితంగా నేను చంపాలి. నీకు నాకు కూడా అర్థం కాదు దాని స్ట్రాటజీ. వేరే జంతువులు ఈ చిరుతుపుల్లు ఇలా ఏంటంటే వెనకన పరిగెట్టి దుగ్గు పట్టుకుంటాయి, కానీ ఇది అలాగా పరిగెట్టదు. కానీ ఇది ఒక ప్లాన్ వేస్తుంది, అది ప్లాన్ వేసిందంటే పడుతుంది ఎంత అనమాట. అందుకోసం దాన్ని ఏమన్నారు చెప్పండి? కింగ్. అది కింగ్ అనమాట. దాని స్ట్రాటజీ అలా ఉంటుంది అన్నమాట. మీరు కావాలంటే యూట్యూబ్లో ఆటలో లైన్స్ స్ట్రాటజీస్ అని చెప్పి చదవండి, వినండి, బ్యూటిఫుల్గా ఉంటాయి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఎంత తెలివైన సింహమే, బలమైన తెలివైన సింహమే ఒక్కొక్కసారి ఇంటికి ఏవి లేకుండా వస్తాయి. ఇంటికి ఏమి లేకుండా వచ్చిందనుకోండి, పిల్లలు ఆకలితో. అది పాయింట్ అనమాట. అంత అంత గొప్ప ఇదే సింహమే ఒక్కొక్కసారి బిడ్డలకు ఆహారం తేదు. కానీ యెహోవాను ఆశ్రయించిన వారు, అంటే ఆయన బిడ్డలకు ఏమీ కొదువు ఉండదు అనమాట. కొదువు ఉండదు, ఆయన ఇస్తాడు. నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుడు కానీ నిన్ను ఎప్పుడు చూచి ఉండాలి. ఆ వచనం చెప్పకముందు ఒక మాట అంటాడండి, ఒకప్పుడు నేను చిన్నవాడని ఇప్పుడు నేను ముసలోడివాడిని అయ్యాను అని చెప్పి అంటాడు. నా జీవితంలో నేను నీతిమంతులు విడవట్టు కానీ వారి సంతానం భిక్షమెత్తుడు కానీ నేను ఎప్పుడు చూచు. ఆ టైం ఫ్రేమ్ ఎందుకండి మాట్లాడాడు? ఒకప్పుడు చిన్నవాడిని ఇప్పుడేమో ముసలివాడిని అయ్యాను అని చెప్పి ఎందుకండి అన్నాడు అని అంటే, నా జీవితాంతం నేను కళ్ళారా చూసి చెప్తున్న మాట, నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్న మాట ఏంటంటే, చాలామంది జీవితాల్ని నేను గమనించాను. దేవుని నమ్ముకొని
యేసయ్యను నమ్ముకొని నేను ప్రభు కొరకు జీవిస్తాను, ఆయనే నా దిక్కు అని చెప్పి ఆయన మీద ఆధారపడిన బిడ్డల్ని నేను చూశాను. వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదు. వారి సంతానాన్ని కూడా భిక్షమెత్తే పరిస్థితి దేవుడు ఎప్పుడు రానివ్వలేదు. నేను కళ్ళారా చూశాను. ఆయన్ని వదిలేసి తిరిగే వాళ్ళ సంగతి ఏంటంటే వాళ్ళు నిజంగా అన్నున్న భిక్షమెత్తే పరిస్థితిలోకి వెళ్ళారు. కానీ దేవుని బిడ్డలు మాత్రం ఆయన ఎప్పుడు కూడా భిక్షమెత్తే స్థితికి ఎప్పుడు తేలేదనమాట. ఆయన ఎప్పుడు ఉన్నతంగానే ఉంచుతాడు. ఎందుకంటే మనం ఆయన బిడ్డలం. సో అందుకోసం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, దేవుడే మన పోషకుడు. ఆయన ఎవరండి? పోషకుడు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా చూసారా, మీరు గమనిస్తే యాకోబు సంతానం బిడ్డలు కనాను దేశంలో ఉన్నప్పుడు యోసేపుని దేవుడు ముందే పంపించాడు. యోసేపు ఒప్పుకుంటాడు ఏంటంటే, ఇదిగో ఇంత కరువు కాలంలో మిమ్మల్ని బ్రతికించడానికి దేవుడే నన్ను ముందు పంపించాడు. నేనే కానీ ఆ టైంలో రాకపోయి ఉంటే ఈ పాటికి మనం అందరం ఈ కరువును బట్టి ఏమైపోదాం, చచ్చిపోదాం. దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చి నన్ను నిలబెట్టి ఈ కరువు కాలంలో మిమ్మల్ని అందరినీ పోషించడానికి దేవుడే నన్ను ముందు పంపించాడు. మీరు నన్ను పంపించడం కాదు, దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడని చెప్పి దేవుని దృష్టితో అర్థం చేసుకొని అంటాడు అనమాట ఆ మాట. ఇలాంటి కరువు కాలంలో మిమ్మల్ని బ్రతికించడానికి దేవుడు ముందే నన్ను ఐగుప్తు దేశానికి పంపించాడు అంటున్నాడు అనమాట. సో దేవుడు ఆయన బిడ్డలు ఆయన మనల్ని ఏం చేస్తాడండి? పోషిస్తాడు. సో 4 విషయాలు మనం శ్రేష్టమైనవి నేర్చుకున్నాం. 5వది ఏంటంటేనండి, దేవుడు మనకు కష్టంలో ఆసన్నుడుగా ఉంటాడు, మన దగ్గరే ఉంటాడు. చూడండి ఆ మాట ఇక్కడ 18వ వచనం చూడండి. 18వ వచనం, విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించు. ఆసన్నుడు అన్న మాటను బట్టి మనం దేవుని ఎంతో స్తుతించాలి. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఎలా ఉంటాడండి? ఆసన్నుడు అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో నియర్ అన్న మాట ఉంటుంది. నియర్ అంటే దగ్గర. మనం సాధారణంగా కష్టంలో దేవుడు దూరంగా ఉన్నాడేమో అనుకుంటాం కానండి, ఆయన ఇంకా దగ్గర ఉంటాడు మనకి. ఇప్పుడు మన పిల్లోడు ఆరోగ్యంగా ఉన్నాడు, అంతా బాగానే ఉందంటే ఆయన డైరెక్ట్గా స్కూల్కి పంపిస్తాం, మనం కూడా ఉద్యోగంకి వెళ్ళిపోతాం. ఎంత ప్రేమన్నా సరే దూరంగానే ఉంటాం. ఆడు బాగానే ఉన్నాడులేండి అని అనుకుంటాం. ఆడికి ఒకవేళ జ్వరం ఏదైనా వచ్చి కొంచెం అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాడు అనుకో, ఇంట్లో దుప్పటేసి కడుకొని ఫుల్ ఫీవర్తో ఉన్నాడు అనుకోండి, మీరు ఏం చేస్తారు? అసలు ఉద్యోగం మానేసి సెలవు పెట్టేసి వాడి పక్కనే ఉంటారనమాట. సో కష్టంలో మీరు ఎలాగైతే మీ బిడ్డకి దగ్గర ఉంటున్నాడో, దేవుడు అంటున్నాడు, నీకు విరిగిన హృదయం ఉన్నప్పుడు నేను నీకు ఎక్కడ ఉంటాను తెలుసా? నీ పక్కన ఉంటాను, నేను నీకు ఆసన్నుడిగా ఉంటాను. ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ప్రభునందు ఆనందించుడి. ఎందుకు? ప్రభు సమీపంగా ఉన్నాడు. ఎక్కడ ఉంది ఇంతకీ ఈ మాట? ఫిలిప్పీ 4:5 వచనాలు అనమాట. ఆనందించండి, కష్టంలో కూడా ఆనందించండి. ఎంత తెలుసా? ప్రభు ఎక్కడో లేడు. ప్రభు ఎక్కడున్నాడు తెలుసా? హీజ్ నియర్, నీ పక్కనే ఉన్నాడు, నీకు సమీపంగా ఉన్నాడు. కాబట్టి అంటాడు, దేని గురించి చింతించకుండా మీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపముల చేత మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం మీ హృదయములకు మీ తలంపులకు కావలుగా ఉంటుంది అంటున్నాడు అనమాట. ఎంత మంచి విషయం చూడండి. గాడ్ ఈజ్ నియర్. మనం కష్టంలో ఉన్నప్పుడు ఒకసారి మనల్ని పలకరించడానికి కూడా ఎవరు మన దగ్గర రారేమో, కానీ ఎవడు గుర్తుపెట్టుకోండి, ఎవరు పలకరించడానికి రాకపోయినా, ఎవరు దగ్గర లేకపోయినా దేవుడు నీ దగ్గర ఉన్నాడు. యెహోవా విరిగిన హృదయములకు యెహోవా ఆసన్నుడు అని. హీజ్ నియర్. ఆయన దగ్గర ఉన్న దేవుడు ఆయన. దావీదు ఏ పరిస్థితుల్లో అన్నాడు ఆ మాట? కష్టంలో ఉన్నప్పుడు నాన్నోళ్ళు ఎవరు లేరు, అక్కడ ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు, చుట్టూ ఫిలిస్తీన్ల మధ్యలో ఉన్నాడు అన్నమాట. అలాంటప్పుడు అన్నాడు, నా పక్కన ఎవరున్నాడు? నాకు దేవుడు ఉన్నాడు. విరిగిన హృదయం, నలిగిన హృదయం, ఆయన ఆసన్నుడిగా ఉన్నాడు, ఆయన ఉన్నాడు నాకు తోడుగా అంటున్నాడు అనమాట. అందుబట్టి మనం దేవుని ఎంతో మన స్తుతులు చెల్లించాలి. 6వది, ఆయన మనల్ని ఏదో చిన్న చిన్న ఆపదలు కాదు కానీ అతి గొప్ప ఆపద నుంచి ఆయన మనల్ని రక్షించాడు. చెప్పండి, అతి గొప్ప ఆపద నుంచి ఆయన మనల్ని ఏం చేశాడు? రక్షించాడు. అది ఎక్కడ చెప్తున్నాడండి అంటే చూడండి 19-20 వచనాలు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వారిని విడిపించడం. ఒక ఆపద కోసం మాట్లాడతాడు. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వారిని ఏం చేస్తాడు? విడిపిస్తాడని ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నిజమే, దేవుడు ఆపద నుంచి ఏం చేస్తాడు? విడిపిస్తాడు. అది చెప్పిన వెంటనే జాగ్రత్త ఫాలో అవ్వండి. నెక్స్ట్ లైన్లోనే ఒక సంఘటన మాట్లాడతాడు. ఏంటి ఆ సంఘటన? మీరు చదవండి. ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు అంటున్నాడు అనమాట.
ఇంతకీ ఈ వచనం చదివిన వెంటనే ఎవరికైనా ఏదైనా క్లిక్ అయిందా అండి? ఈ వచనాన్ని ఒక దగ్గర కొత్త నిబంధనలో కోట్ చేశారు. ఏ టైంలో, ఏ సందర్భంలో పోనీ చెప్పండి? యేసు ప్రభుని సిలువేస్తున్న టైంలో ఆ ఎముకలు ఒక్కడు కూడా ఎరగదని చెప్పి ఈ వచనం అక్కడ కోట్ చేస్తారు. ఏంటో తెలుసా? యేసయ్యకి అటు ఇటు ఇద్దరు దొంగలు ఉన్నారు, వాళ్ళని సిలువేశారు. వచ్చారు, వాళ్ళిద్దరిని చూసేటప్పటికి ఇంకా బ్రతికే ఉన్నారు. వెంటనే వాళ్ళ కాళ్ళని ఏం చేశారు? ఎరగొట్టేటప్పటికి ఇంకా వాళ్ళు ఇలా నొక్కి గాలి పీల్చుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఇంకా గాలి పీల్చుకోవడం అలాగా చచ్చిపోతారు అనమాట ఇద్దరు. కానీ ప్రభు దగ్గర కూడా కాళ్ళు ఎరగొడదాం అనుకున్నారు. ఇలా చూసేటప్పటికి అప్పటికే ప్రభు చనిపోయినాడు అనమాట. పక్క దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఏం చేశారంటే బళ్ళంతో పక్కన పొడిచి చూశారనమాట. సో ఆ టైంలో కింద నాకు వచనం రాస్తాడు. ఈ వచనం అక్కడ ఏమైందంటండి? నెరవేరింది. ఆయన ఎముకల్లో ఒక్కటైనను విరగకూడదు అనే లేఖనం ఏమైందట? అది ఎక్కడ ఉంటుందంటే యోహాను 19:36 ఉంటుంది. సో ఇక్కడ నేను అన్నాను కదా, ఈ వచనాన్ని ఎందుకండి ఇక్కడ రాయబడి ఉంది అని అంటే, పైన అంటున్నాడు నీతిమంతులు కలుగు ఆపదలు అనేక వాటన్నింటిని యెహోవాని విడిపిస్తా అని చెప్పి ఇక్కడ యేసు ప్రభు భరించిన ఆ సిలువ కార్యాన్ని గురించి వివరిస్తున్నాడు. నిజానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనలో ఒక పెద్ద ఆపద నుంచి రక్షించడానికి. ఏ ఆపద? మనకున్న ఆపదల్లో అతిపెద్ద ఆపద ఏదండి? పాపం వల్ల వచ్చే శిక్ష, నిత్య నరకాగ్నిగుండం. కానీ ప్రభు ఆ సిలువ మీద చేస్తుంది ఏంటంటే, మన పాప శిక్ష అంతా ఆయన భరించి, ఆ నరక యాతనంతా కూడా ఆ పాప శిక్ష ఆయన భరిస్తున్నాడు, సంపూర్తిగా భరించాడు. ఆయన అంటాడు సమాప్తమైనది అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు భరించాల్సిన నరక యాతన అంతా కూడా నేను భరించేశాను, ఇంకా సమాప్తము ఆయనది. ఆ పాత్ర సంపూర్తిగా నేను తాగాను. ఆయన శిక్ష భరించాడు కాబట్టే నీకు నాకు ఆ ఆపద నుంచి ఏమైంది? విడుదల దొరికింది. కాబట్టి ఆ నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ చూడండి, కీర్తన 34:21 నుంచి ఏం రాస్తుందో చూడండి. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతులు ద్వేషించే వారు అపరాధంగా ఎంచబడతారు. యెహోవా తన సేవకుల ప్రాణంను విమోచించును. ఆ మాట రాస్తుంది చూడండి, విమోచన. ప్రభు మనల్ని ఏం చేశాడు? ఆయన ప్రాణం పెట్టుట ద్వారా ఆ ఆపద నుంచి నన్ను ఏం చేశాడు? విమోచించాడు. నెక్స్ట్ లైన్, ఆయన శరణజొచ్చిన వారిలో ఎవ్వరును అపరాధులుగా ఎంచబడరు. ఆయన యందు విశ్వసించిన వారిని ఇంకెప్పుడు కూడా అపరాధులుగా ఎంచబడరు. అపరాధి అంటే అర్థం ఏంటి? పాపం చేస్తున్నాడు అని అర్థం. ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి, పాపశిక్ష ఆయన భరించాడు కాబట్టి ఇంకా మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఇంకా మనల్ని అపరాధులు, పాపులు అని చెప్పి ఆయన అందుకోసం మనకు పెట్టిన పేరేంటో తెలుసా? పరిశుద్ధులు. మనం ఎవరు? ఇంకా పరిశుద్ధులు. ఒకప్పుడు పాపులమే, కానీ ఆయన మన కోసం ప్రాణం పెట్టుట ద్వారా ఆ ఆపద నుంచి మనల్ని రక్షించడమే కాదు, మనల్ని అంటున్నాడు నువ్వెవరో తెలుసా? పరిశుద్ధుడు. ఆయన మూలమైన రక్తంతో కడిగి శుద్ధి చేసి పరిశుద్ధపరిచాడు కాబట్టి మనకున్న నిరీక్షణ ఏంటంటే, నేను మరణించిన ఆ పరిశుద్ధ పట్టణమైన పరలోకంలో ప్రవేశిస్తానన్నంత గొప్ప నిరీక్షణ ప్రభు మనకి ఇచ్చాడు. ఎంత గొప్ప విషయం అండి నిజంగా. ఇది ఎంత ఉత్తముడో నువ్వు నిజంగా అర్థం చేసుకుంటే దేవుని స్తుతించకుండా నువ్వు ఉండలేవు. ఏంటి అని చెప్పండి, మనం ముందుగా ఎలా సిద్ధపడాలి? మొదటి ప్రశ్న మనకు మనం చెప్పుకోవాలి. రెండోది, సో ఇప్పుడు చూడండి, అందరూ ఆరాధన చేయండి అని టైం ఇచ్చినప్పుడు మనకు వ్యక్తిగతంగా సమయం ఇస్తాం. ఆ టైంలో ఏం చేయాలి? మీకు ఇంకా టైం రాదు, ఆ టైంలో ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్ చేయాలి. ఎలాగా? మనకు మనం చెప్పుకోవాలి. నా మనసా నువ్వు కూడా, నా ప్రాణమా నువ్వు కూడా దేవుని ఏం చేయాలి? నువ్వు స్తుతించాలి. రెండోది ఏం చేయాలి? ఇతరుల్ని ఆహ్వానించాలి. మూడోది దేవుని ఎంతో విలువగా ఎంచాలి. అప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి. ఏంటి నాకు దేవుని కంటే ఏది విలువ అయిపోయింది నా జీవితంలో అని చెప్పి పరీక్షించుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా సాక్ష్యం చెప్తూ దేవుని మనం స్తుతించాలి. ఆ రీతిగా సిద్ధపడాలి. రెండో ప్రశ్న ఏం చూసాం? మరి ఎలాగండి, ఏమని ప్రభుని ఆరాధించాలండి అంటే, మొదటిది ప్రార్థనాల్చువాడుగా ఆయన స్తుతించాలి. ఇంకా అందరూ చెప్పాలి గట్టిగా, ఆయన మళ్ళీ కాపాడువాడుగా ఆయన మన స్తుతులు చెల్లించాలి. మూడోది, ఆయన ఉత్తముడు కాబట్టి, రుచి చూచాం కాబట్టి ఆయన మన స్తుతులు చెల్లించాలి. నాలుగోది, మన పోషకుడు కాబట్టి ఆయన మనం స్తుతించాలి. ఐదోది, మనకు ఆసన్నుడుగా సమీపుడుగా ఉన్నందుకే మనం ఆయన స్తుతులు చెల్లించాలి. ఆఖరిగా అండి, అతి గొప్ప ఆపద నుంచే మనల్ని ఏం చేశాడు? విమోచించాడు, రక్షించాడు. అపరాధులుగా ఇంకా ఎంచబడట్లేదు, మనల్ని పరిశుద్ధులుగా చేశాడు, ఆయన నీతిమంతులుగా చేశాడు. ఈ గొప్ప ప్రభుని మనసారా మనం స్తుతులు చెల్లించుకుందాం. దయచేసి మోకరించండి.